హలో ఫ్రెండ్స్, ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. చాలా యమ్మీ ఉంటుంది. ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్ అండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ వేసుకుని ముద్దలు కట్టుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు తినని వాళ్ళు ఉంటారు కదా, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో కందిపప్పు వేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఆప్షను. తర్వాత 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. నేనైతే మెత్తగా ఉడికించుకున్నాను. తర్వాత మీరు రుబ్బుకోవాల్సిన అవసరం లేదు, స్పూన్తో ఇలా అంటే సరిపోతుంది. తాలింపు ఆప్షను, మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే పెట్టుకున్నాను. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపు ముద్దపప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అన్నంలో ఆవకాయ వేసుకొని ముద్దపప్పు వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. ట్రై దిస్ రెసిపీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.